స్వాగతం. నిజానికి సబ్స్క్రైబర్ మీట్ పెట్టి అందరినీ కలుస్తూ మాట్లాడడం నాకు చాలా ఇష్టం. కాకపోతే కనకధార పెట్టిన తర్వాత చిన్న చిన్న అపోహలు అండ్ మధ్య మధ్యలో కాంట్రవర్సీ అయ్యి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో మళ్ళీ దాంట్లోకి వెళ్ళడము, ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడము, ఆ డిస్కషన్ నాకు ఇష్టం లేదు. సో అప్పుడు నేను 1000 అంటే మొత్తం 1200 బాక్సెస్ చేయించాము కుబేర కుంకుమ. అయితే 500కి పైగా అక్కడ గాయత్రి రెడ్డి దగ్గర నేను పనిచేశానండి. అవి నా డబ్బులతో నేను స్వంతగా చేపించింది. సో ఇంకా కొన్ని ఇంట్లో ఉన్నాయి. మళ్ళీ సబ్స్క్రైబర్స్ని కలిసినప్పుడు ఉత్త చేతులతో పంపించకుండా కుంకుమ ఇచ్చి పంపిద్దాం అనుకున్నాను. కానీ అది చాలామందికి నచ్చలేదు. సో గుళ్ళో ఇస్తే బాగుంటుంది అని అన్నారు. మళ్ళీ సబ్స్క్రైబర్ మీట్ పెట్టాలి అంటే వీడియో పెట్టాలి, వీడియోలో అందరినీ పిలవాలి. సో అలా పిలిచి మళ్ళీ మాటలు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. నేను ఫీల్ అవ్వాలి, మీరు ఫీల్ అవ్వడం ఎందుకు అని చెప్పేసి మా లక్ష్మి దగ్గర తీసుకొచ్చేసాను బాక్స్. ఇక్కడ ఉన్నాయి. అంజనేయులు ఆ బాక్స్ ఇటు తీసుకురా అంజనేయులు. అందులో 510 బాక్సెస్ ఉన్నాయండి కుబేర కుంకుమ. అది ఎవ్వరూ మనీ అడగరు. మీరు పెద్దమ్మ టెంపుల్కి వస్తే కనుక బిహెచ్ఎల్ ఆర్సీపురం పెద్దమ్మ టెంపుల్కి వస్తే ఇక్కడ బాక్స్లో ఇలా చూడండి ఇవన్నీ ఉన్నాయి. ఓపెన్ చేయలే, ఇందులో కుబేర కుంకుమని నింపి పెట్టాం. డబ్బులు ఏమి ఎవరికి ఇవ్వద్దు, ఎవరు ఏమి ఇవ్వద్దు. ప్రేమతో వచ్చి లక్ష్మిని అడిగితే ఇస్తుంది. అయితే లక్ష్మి దగ్గర ఎందుకు అప్ప చెప్తున్నావు, మరి అక్కడ పెట్టేసి వెళ్ళొచ్చు కదా అంటే పెట్టేసి వెళ్ళొచ్చండి. కానీ మన దాంట్లో ఉన్నోళ్ళు ఏంటి, ఒకటి తీసుకెళ్ళమంటే 4-5 తీసుకెళ్తారు. హలో అంకుల్ బాగున్నారా? సో అందుకని లక్ష్మి దగ్గరికి వచ్చి కుబేర కుంకుమ ఇవ్వండి, స్వప్న ఇచ్చారు కదా అని అడిగితే లక్ష్మి వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కటి ఇస్తుంది. ఉన్నాయన్నీ పట్టుకెళ్ళండి, చేయించిందే మీకోసము. సో హ్యాపీగా రండి, అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళే తీసుకెళ్ళండి. మళ్ళీ గ్రీన్ కుంకుమ ఎందుకు పంచుతున్నావు, ఇది కాదు అది ఇది అని అంటారు. ఇవి ఆల్రెడీ చేయించినవి కాబట్టి ఇది పంచుతున్నాను. నెక్స్ట్ టైం ఈ కుంకుమ కాకుండా మామూలుగా రెడ్ కుంకుమ చేయిస్తాను, అప్పుడు మళ్ళీ పంచుదాం లక్ష్మి. ఇదైతే వచ్చిన ఆరావళి కుంకుమ చేద్దాం. అండ్ ఎలాగో మనం శ్రావణ మాసంలో అదేంటి వాయనాలు ఇస్తాం కాబట్టి అప్పుడు ఆరావళి కుంకుమ చేద్దాం. ఇంకా ప్లాన్ చేస్తామండి, మిమ్మల్ని కలుస్తూ మాట్లాడుతూ చక్కగా ఏదో ఒకటి కలవాలనుకుంది, రాలేకపోయింది. అవును, చాలా మంది వచ్చారు ఆ రోజు. సో ఇక్కడ ఉన్నాయి, వచ్చి పట్టుకెళ్ళండి. సో లక్ష్మి కావాలా అండి? ఇచ్చేసే. నేను అందరికి ఇవ్వడానికి తీసుకొచ్చాను. ఇక్కడ పెడితే అందరు వచ్చి తీసుకుంటారు. ఎవరికి కావాలంటే వాళ్ళు రండి. పెద్దమ్మ గుళ్ళో పెడుతున్నాను. సో నెక్స్ట్ టైం మళ్ళీ మిమ్మల్ని సబ్స్క్రైబ్ మీట్ పెట్టి కలుస్తాను. అది అటు సైడు విజయవాడ సైడు గుంటూరులో కలుద్దాం అనుకుంటున్నాను. ఈరోజు కొంచెం ఖాళీగా ఉన్నానండి. వచ్చి లక్ష్మితో మాట్లాడితే నాకు మంచిగా అనిపిస్తుంది. లక్ష్మితో మాట్లాడుతూ ఇక్కడ పెద్దమ్మ గుళ్ళో లక్ష్మి అందరికీ ప్రతి శుక్రవారం రాహుకాల దీపాలు తయారు చేస్తుందండి. ఆవు నెయ్యి వేసి నేనైతే 9 దీపాలు వెలిగిస్తాను. 3 సంవత్సరాలు అవుతుంది లక్ష్మి. 3 ఎక్కడమ్మా, చాలా సంవత్సరాలు అవుతుంది కదా. కానీ ఇక్కడ నుంచి నువ్వు బాగా. అవును, ఎప్పుడైతే నేను వెలిగించడం స్టార్ట్ చేశానో అయిపోయింది. రా నా పెట్టు, వీడియో నడుస్తుందని ఆగిపోయినావా? ఒక్క నిమిషం. గుడికి వస్తే అన్న బండారు చెప్పు. మన గుళ్ళో మనం ఏమేం చేస్తామో చెప్తే వచ్చే వాళ్ళు వస్తుంటారు కదా. సంకటహార చతుర్థి కూడా చేస్తాం కదమ్మా మనం. ఇప్పుడు చేస్తున్నాం కదా. సాయంత్రము రాజేష్ సార్ కూడా వచ్చాడు. పోయినా నేనే పంపించిన వచ్చాడు. కాదు, ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తాం? 7:30కి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్. మన మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయితే 6:30 నుంచి 11:30 వరకు అట్లా చేస్తూనే ఉంటాడమ్మా అన్న స్వామి. పాలు బాగా పోపిస్తుంటాడు. మళ్ళీ ఇక్కడ అమావాస్య రోజు మన దగ్గర రాగి చెట్టు ఉంది కదా, అక్కడ దీపాలు పెడుతున్నారమ్మా. బాగా చాలా మంది వస్తారు, దీపాలు పెట్టి రాగి చెట్టుకు దారం చుట్టి అట్లా పనులు గానులలో వచ్చి చేసుకుంటున్నారు. అమ్మ దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటే బాగుంటుంది. మేము ఏదైనా ఊరికి వెళ్తున్నామంటే ఖచ్చితంగా ఏం చేస్తాం లక్ష్మి? నేను పూలదండ తెచ్చియాలా, కారుకేసేయాలా? కారుకేయాలి. అమ్మవారి దగ్గర పూలదండ పెడతాము. పంతులు గారు అమ్మవారి పైన అంతా ఒక రోజు ఉంచుతారు, మాకు వెళ్ళేటప్పుడు ఇస్తారనమాట. అది మా సెంటిమెంట్. ఫ్రైడే రోజు రాకపోయినా పర్వాలేదు, ఊరు వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ వస్తుంది. అండ్ ఇక్కడ నవరాత్రులు చేస్తాం కదా, అంటే దుర్గా నవరాత్రులు దసరా టైంలో అందరూ బూడిద గుమ్మడికాయలు తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెడతారు. 9 రోజులు పూజలు కూడా పెడుతుర్రు. ఇప్పుడా ఎప్పుడు పెడతారు, అమావాస్యకి పెట్టి ఇంటికి కట్టించుకుంటారు, నవరాత్రులలో పెట్టుకుంటారు. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైనా పోతాయి కదా, పోయినప్పుడు శుక్రవారం కానీ అమావాస్య రోజు కానీ పెట్టుకుంటారు. సో అదండి, మా అమ్మవారి గుడి చాలా బాగుంటుంది. కొంతమంది ఇది
మామ అంటున్నావేంది, ఇదేమన్నా నీదా, నువ్వు కట్టించినవా అని అడుగుతున్నది. ఇప్పుడు మన ఊళ్ళో మన గుడి అనే అంటాం కదా, మా గుడి అంటావేంటంటే ఇప్పుడు చదువుకున్న స్కూల్ని మా స్కూలు అనే అంటాం కదా, మరి ఏమంటారు, ఎట్లా మాట్లాడాలో ఏది మాట్లాడినా తప్పు తీస్తారండి. నాకు ఎదుగుతున్నావు కదమ్మా, ఎదిగిన కొద్ది రాళ్ళు ఇసురుతుంటారు, అవి మనకి అంతే అంతే. లక్ష్మి, చాలామంది నేనంట అన్నదానం చేయట్లేదు, బీద వాళ్ళకి పెట్టను అంటే అది మనం చెప్పుకోము కదా లక్ష్మి, నువ్వు చెప్పు, మనం చేయమా? ఎంతమంది వచ్చి తింటున్నారో, పౌర్ణమి రోజు వచ్చి ఒకరోజు చూడండి, 5గురు కలిసి అన్నదానం చేస్తున్నారు. మీ బట్టలు గిట్టలు అన్ని గుళ్ళో ఎవరైనా ఉంటే ఇచ్చేయండి అని చెప్పి, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చి, ఎవరికి చేరాలనో వాళ్ళకి చేరిపోతాయి. అవి అవి అందరికి చూపించుకోము కదండి, ఇచ్చేవి అవన్నీ. అంటే అప్పుడు వాళ్ళు ఉండరు కదా, చూడరు కదమ్మా, మీరు ఇచ్చినప్పుడు అనే వాళ్ళు తెలియకుండా అనొద్దు కదా లక్ష్మి, నోటికి వచ్చినట్టు ఎట్లా పడితే బాధ అనిపించదు. అదే పని ఉంటుందేమమ్మా. సో ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరి పుణ్యం వాళ్ళదే అండి. అలా ఒకటి అన్నట్టుగా ఎవరికో తెలిసి దానం చేయాల్సిన అవసరం లేని, మనసుకు నచ్చితే చాలా, అంతే. అయినా చేసినో లేదో నాకు అమ్మకి తెలుసు, నేను చేస్తేనే పుణ్యం వస్తుంది అంటే వాళ్ళే చేయొచ్చు కదా, వాళ్ళు చేయరు, చేసే వాళ్ళని ఏదో ఒకటి అంటారు. అనేవాళ్ళు అంటుంటారు, నువ్వు చేసేది చేస్తున్నావు. ఇక్కడైతే పౌర్ణమి రోజు అయితే ప్రత్యేకంగా అయితే అందరికీ తెలుసు, మీరు అన్నదానం చేస్తారు. ప్రతి పౌర్ణమి స్టార్ట్ చేసింది మీరే, ఒక 5గురు కలిసి అన్నదానం పెట్టిస్తారు. ఎంతమంది వస్తారు లక్ష్మి? ఇప్పుడు పెరిగిపోయారమ్మా, చాలా మంది వస్తారు. అవును, పెరిగిపోయేది అన్నదానం కాదండి, అన్న ప్రసాదం అమ్మవారి దగ్గర చక్కగా వండిచ్చి పెడతామన్నమాట. ఎవరైనా రావచ్చు. ఇక్కడ హోమం జరుగుతుంది, వేద పండితులు వచ్చి పూజ చేసి అలా ఖాళీ కడుపుతో వెళ్ళకుండా ఫస్ట్ బ్రాహ్మణ్స్కి భోజనం పెడతాం, తర్వాత వచ్చే వాళ్ళందరికీ భోజనాలు పెడతామన్నమాట. నా శక్తి కొద్దీ నాకు తోచింది నేను చేస్తున్నానండి, ఇంకా మీరు ఏమన్నా అనుకోండి. అనుకునే వాళ్ళు అనుకుంటారు స్వప్నమ్మ, కానీ బాధ అయితే లక్ష్మి, బ్రాహ్మణ్స్ పెడుతున్నావు మంచిగా, ఎందుకంటారు? హాయ్ అండి, బాగున్నారా? అగో అక్కడ కుబేర కుంకుమ ఉంది, తీసుకో మేడం, చేతులతో తీసుకోండి. నేనే అక్కడ పెట్టాను. సరే అండి, మీరు కూడా రండి, తీసుకోండి. ఇంకా మేము దీపాలు వెలిగించుకొని షూట్కి వెళ్ళాలి, టైం అవుతుంది. సో రండి, కుబేర కుంకుమ తీసుకెళ్ళండి, మళ్ళీ కలుద్దాం. కనకదారాన్ని చూస్తూ ఉండండి. బాయ్.